మెదక్ జిల్లాలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడతామని ఎంపీ వ్యాఖ్యానించారు. రామయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి అధికారులు, పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి బైపాస్ రోడ్డు నిర్మాణం, పాత రహదారి నుండి జాతీయ రహదారి నిర్మాణం వల్ల జరిగే ఇబ్బందులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రామయంపేట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. పాత రహదారి నుండి జాతీయ రహదారికి వెళ్తే జరిగే నష్టాలను సేకరించి పూర్తి నివేదిక 2 రోజుల్లో సమర్పించాలని అధికారులకు సూచించి సమావేశం నిర్వహించారు. రామయ్యంపేటలో 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం ద్వారా అభివృద్ధి జరిగితే, మరో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే అభివృద్ధి నిలిచిపోతుందని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సహకారంతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. రామాయంపేట సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు పోతున్నటువంటి జాతీయ రహదారి నెంబర్ 765 టీజీకి సంబంధించి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక బైపాస్ రోడ్డు కావాలన్నా, రామాయంపేట పట్టణంలో నుంచి రోడ్డు పోవాలనే విషయం లోపల గ్రామంలో 2 రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించిన దాని ప్రకారం ఊరు బయట నుంచి బైపాస్ తీసుకొని పోతే హైవేకి ఇబ్బంది లేకుంటుందని ఒక ప్రతిపాదన వచ్చింది. దానివల్ల ఇప్పటికే హైదరాబాద్ నుంచి, చేగుంట నుంచి కామారెడ్డి పోతున్నటువంటి జాతీయ రహదారి రామాయంపేట పట్టణం నుంచి బయట నుంచి పోవడం వల్ల రామాయంపేటలో కొంచెం గ్రోత్ ఆగిపోయింది అనేటువంటి ఒక భావన రామాయంపేట ప్రాంత ప్రజలలో ఉంది. 2వ జాతీయ రహదారి కూడా ఊరుని వదిలేసి ఊరు బయట నుంచి పోతే గ్రామంలో అభివృద్ధి ఆగిపోతుందేమో అనేటువంటి భావన వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల మధ్యలో ఉంది. కాబట్టి ఈరోజు జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఏఈలు, డిఈలు, ఎస్సీలు అందరినీ పిలిచి ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్ చేసి తక్కువ నష్టంతో రోడ్డును పూర్తి ఎట్లా చేయాలనే దానికోసం కొత్త చర్చలు ప్రారంభించడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, అన్ని పార్టీల పెద్దలు, వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలందరినీ కూడా సహకరించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం. అందరూ సహకరించి రోడ్డు మధ్యలోంచి సెంటర్ నుంచి 100 ఫీట్ చొప్పున తీసుకొని పోతే రోడ్డు అందరికీ ఉపయోగకరంలోకి వస్తే ఎవరు నష్టపోతారు, ఎంత నష్టపోతారు అనే విషయంలో మళ్ళొక స్టడీని